సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో కాసేపట్లో భేటీ కానున్నారు. హస్తిన చేరుకున్న తెలంగాణ సీఎం రాష్ట్రంలో కొత్త జోన్ల ఏర్పాటుపై ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. రిజర్వేషన్ల పెంపు, ఇతర అంశాలపైన ప్రధానితో సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ మీటింగ్ కు ఉన్న ప్రాధాన్యానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి, కేసీఆర్ ఏ అంశాలను ప్రధానికి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది? యోగిత, చాలా కాలం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతున్నారు. దాదాపు 7 నెలల క్రితం హైదరాబాద్ వచ్చిన సందర్భంలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సదస్సు సమయంలో ప్రధాని మోదీతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఆ తర్వాత గత నెలలో కూడా వెళ్లి ప్రధాని కలవాలని భావించినప్పటికీ కూడా ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో నిన్న సాయంత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపటి అంటే మధ్యాహ్నం 12:30కు ప్రధానితో భేటీ అవుతారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన అంశాలని, ముఖ్యంగా కొత్త జోనల్ వ్యవస్థను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీనికి కేంద్రం నిర్ణయం తీసుకొని రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపాల్సి ఉంటుంది. 371D సవరణ చేయాలని కోరాల్సి ఉంది కేంద్రం. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు చాలా కాలంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టాలని భావించింది. దీనికి సంబంధించి కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి, ఫ్లైఓవర్ నిర్మాణానికి కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి స్థలాన్ని ఇవ్వాలని, దాదాపు ఒక 100 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. దీనికి సంబంధించి పెండింగ్ లో ఉంది. కొంత మేరకు చర్చలు జరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రక్షణ శాఖ నుంచి కానీ క్లియరెన్స్ రాలేదు. కాబట్టి ఈ అంశం మీద కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక రాష్ట్ర విభజనకు సమయంలో ఇచ్చినటువంటి కొన్ని హామీలు ఉన్నాయి. బయారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం అటు 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఇబ్బందికరంగా మారింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏదైతే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారో, బయారంలో కానీ అటు కడపలో కానీ ఉక్కు ఫ్యాక్టరీల నిర్మాణం సాధ్యం కాదని చెప్పాము అని ఆ విషయాన్ని సుప్రీంకోర్టులో అథెంటిక్ గా చెప్పడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎత్తింది. దీనికి సంబంధించి కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక హైకోర్టు విభజన 9, 10వ షెడ్యూల్ సంస్థల విభజనకు సంబంధించి కూడా ఇంకా పెండింగ్ లో ఉంది. కేంద్రం చొరవ చూపి హైకోర్టు విభజన పూర్తి చేసి చేయాలని కోరేటువంటి అవకాశం ఉంది. ఇక రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కర్ణాటక ఎన్నికల తర్వాత, అంటే కర్ణాటక ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రకటన చేసిన తర్వాత కూడా ఇద్దరి మధ్య భేటీ ఇదే. ఆ ఫెడరల్ ఫ్రంట్ తరఫున కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీగా దేవేగౌడ కూడా మద్దతు ఇచ్చారు. ఇవి అన్ని పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరు భేటీ సమయంలో రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఎన్నికల ఏడాది కాబట్టి ఇందులో ప్రధానంగా చర్చించొచ్చింది. అయితే ఇంకా దేశంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి. ఊహాగానాల నేపథ్యంలో అక్కడ చర్చ జరగవచ్చు. ఒకవేళ కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తే రాష్ట్రం కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. ఈ ప్రధానితో భేటీలో ఈ అంశం కూడా చర్చ జరిగే అవకాశం. ఇంకా దీంతో పాటు ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతులకు జీవిత బీమాను కల్పిస్తుంది. రైతు బీమా పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే ఆ రైతు బీమాను ప్రారంభోత్సవాన్ని కూడా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్టుగా సమాచారం. రైతు బీమాకు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాన్ని కూడా ఆహ్వానించే అవకాశాలున్నాయి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తానే. మొత్తం చూసినట్టయితే ఈ చాలా కీలకమైన భేటీ నిర్వహిస్తున్నారు. కొత్త జోనల్ వ్యవస్థ, అలాగే రిజర్వేషన్ల బిల్లు కూడా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. ఈ అంశం కూడా అయితే రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి కేంద్రం అంత తొందరగా నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. అయినప్పటికీ కూడా మరొకసారి ప్రధాని వద్ద ప్రస్తావించాలని భావిస్తా ఉన్నారు. ఈ అన్ని అంశాల మీద చర్చించడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు ప్రధానితో భేటీ అయిన తర్వాత కూడా మరో 2-3 రోజుల పాటు అక్కడే ఉండే అవకాశం ఉంది. 17వ తేదీన నీతి ఆయోగ్ సమావేశం ఉంది. నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ఆయన పాల్గొనబోతా ఉన్నారు. యోగిత. రైట్ సారథి, థ్యాంక్ యూ. ఇక గవర్నర్ నరసింహన్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఉదయం 11:30కి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో నరసింహన్ భేటీ అవుతారు. అనంతరం సాయంత్రం 4:30కి ప్రధాని మోదీతో గవర్నర్ నరసింహన్ సమావేశం కానున్నారు.